పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి గడిచిన 2.5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. జలవనరుల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు చొరవతో సుమారు 1100 కోట్ల రూపాయల నిధులు మంజూరై పట్టణ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పలు కీలక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణం, విస్తరణ, త్రాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందించాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ప్రధాన డ్రైన్లు, కాల్వల్లో తూడు, గుర్రపడెక్క తొలగింపు, పూడికతీత పనులు పూర్తి చేయడంతో పాటు వర్షపు నీటి పారుదల మెరుగుపడింది. అదే సమయంలో సాగునీటి సరఫరా కూడా క్రమబద్ధీకరించి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు అభివృద్ధి అంటే ఏయో ఒకటో రెండో తీసుకొచ్చడం కాదు. ఓ పక్క గూగుల్ డేటా సెంటర్ నుంచి ఫైటర్ జెట్ల దగ్గర నుంచి సెమీ కండక్టర్, గ్రీన్ ఎనర్జీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితోటి 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సీసీ రోడ్లు ఇంత పెద్ద ఎత్తున 26 నెలల కాలంలోనే దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే మన స్థానికంగా చూసినట్టయితే మన రామానాయుడు గారు ఈరోజు రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోనే జరగలేనంత విధంగా అభివృద్ధిని అంత స్పీడ్గా అంత అభివృద్ధి అంత మన చేస్తున్నారంటే అది కేవలం మన రామానాయుడు గారి కృషి వల్లే. ఈరోజు చూస్తున్నాం దాదాపు ఈ 26 నెలల కాలంలోనే దాదాపు 1100 కోట్ల రూపాయల నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తే ఓ పక్క పొంత రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు కానివ్వండి, ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే పార్కులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఒకటి అది ఇది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామానాయుడు గారు చేసిన అభివృద్ధి చెప్పాలంటే ఓ రోజు కూడా సరిపోదు. కాబట్టి కొంతమంది వైసీపీ నాయకులు ఇక్కడ విమర్శిస్తున్నారు, రామానాయుడు చేసిన ఈ డబ్బులు అది ఎక్కడ చేశాడు అభివృద్ధి అని. రండి మా కూడా రండి, మీకు ఖచ్చితంగా చూపిస్తాం. దానికి రామానాయుడు గారు అవసరం లేదు, మాలాంటి సామాన్య కార్యకర్త అయిన కాదు చాలు. ఎందుకంటే చేయలేని చెప్పుకోవట్లేదు, చేసినే చెప్పుకుంటున్నాం. కాబట్టి మాకు ధైర్యంగా ఈరోజు మీ అందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నామంటే దానికి అందరికీ మాలో ఉన్న మా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా మీ అందరికీ చూపించగలుగుతాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైన ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు కొనసాగుతున్నాయి. సామాజిక పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల దగ్గరికి వెళ్లి అందిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న టిట్కో గృహాల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు త్వరలోనే ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గృహాల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మిగిలిన పనులను కూడా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. రోడ్లు గిడ్లు బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఉంది. ప్రభుత్వం నెంబర్ 1గా చేస్తున్నారు. 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధిని బాగా చేశారు. రోడ్లు గొప్ప చేశారు, చాలా క్లాస్గా ఉన్నాయి. మరి నెంబర్ 1గా ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా బాగానే పాటిస్తున్నారు కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ కూడా చాలా ముందుకు వెళ్తున్నారు, ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన మన నెంబర్ 1 ఉంది. కూటమి చాలా క్లాస్గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కంటే బాగానే చేస్తున్నారు. మోడీ గారు బాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు. అందరు కూడా కూటమిలోని రైతులు కూడా బాగానే గిబ్బులు మన ధాన్యానికి డబ్బులు కూడా దానికి కూడా బాగా పడ్డాయి. డబ్బులు కూడా ముందే వేస్తున్నారు. డబ్బులు కూడా పట్టేట్టుగా జట్టులు కూడా డబ్బులు పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. అన్ని బాగానే చేస్తున్నారు. రామానాయుడు గారు కూడా పాలకొల్లు చాలా నెంబర్ 1గా మా నాయకులు బాగానే చేస్తున్నారు. నియోజకవర్గంలో వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తూ అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్నారు.
ఈ సహాయం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందుతున్నాయి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలుతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసేవల మెరుగుదల, పారదర్శక పాలనతో పాలకొల్లు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళుతూ పాలకొల్లు నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందనతో పాలకొల్లు అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.